మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. సార్ నమస్తే. నమస్తే. ఈ భద్రాచలం దగ్గరలో ఒక దారుణం జరిగిందని చెప్పాలి. 15 ఏళ్ల అమ్మాయి 38 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడడం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒక లాడ్జి దగ్గరికి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం ఒక సంచలనమని చెప్పాలి. అసలు ఇది ఈ గతంలో అతని మీద కూడా కేసు కూడా పెట్టడం, ఫోక్స్ సంబంధించి కేసు కూడా పెట్టారని కూడా వార్తలు వచ్చి, అసలు ఇది ఏం జరిగింది, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అసలు? ఇదొక విచిత్రమైన దారుణమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో అనేక విషయాలు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి. సో మనం చాలా విషయాల గురించి చాలా సార్లు క్రైమ్ రిలేటెడ్ ఎందుకు చెప్పుకుంటుంటాం అంటే, ఇది ఓన్లీ క్రైమే కాదు, దీంట్లో సోషలాజికల్ విషయాలు, సమాజం, మన ఇండియన్ సమాజం ఎటువంటి మార్పుకి గురవుతుంది, సో ఏ రకమైన సంఘర్షణకి లోనవుతుంది, సమాజంలో ఉండే అనేక సంఘర్షణ తాలూకు అంశాలు క్రైమ్కి ఎలా దారితీస్తున్నాయి అనేది ప్రధానంగా మనం మాట్లాడుకునే అంశాల్లో కంటెంట్ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా అదే ఉంది. ఇదేంటంటే అమ్మాయి పేరు చెప్పట్లేదు, మైనర్ కాబట్టి. అబ్బాయి మాత్రం రవి అబ్బాయి. సో అమ్మాయిది వచ్చి ఖమ్మం జిల్లా ఆస్వాపురం మండలంలో పాములపల్లి. ఈ అబ్బాయిది ఏలూరు దగ్గర కొలకనూరు మండలం. సో ఈ అబ్బాయి వచ్చి 38 ఏళ్ళు. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది, 3 కూతుర్లు ఉన్నారు. ఈ అమ్మాయి 8th క్లాసు, 15 ఏళ్లే కానీ కొంత లేటుగా స్కూల్లోకి వచ్చినట్టుంది. 8వ క్లాస్ చదువుతుంది, 15 ఏళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయికి ఈ అబ్బాయిల ఊర్లో బంధువులు ఉన్నారు. ఈ అమ్మాయి మాటిమాటిగా బంధువుల ఇంటికి వెళ్తా ఉండేది. అక్కడ ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు. ఈ అబ్బాయి ఈ అమ్మాయి పట్ల అట్రాక్ట్ అయ్యాడు, ఈ అమ్మాయి కూడా అబ్బాయి పట్ల అట్రాక్ట్ అయింది. సో అలాగా వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది ఏర్పడింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడిందో ఇది బంధువులకు తెలిసింది. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి తెలిసినాక, ఇంట్లో వాళ్ళకి తెలిసినాక ఈ అమ్మాయి వాళ్ళు ఫస్ట్ చెప్పారు, ఇద్దరికి చెప్పారు, అసలు బుద్ధి ఉందా లేదా, నువ్వు చదువుకోకుండా 8వ క్లాస్లో లవ్ ఏంటి, వాడి వయసు ఎంత, నీ వయసు ఎంత, వాడికి పెళ్ళి ఆల్రెడీ 3 కూతుర్లు ఉన్నారు, కరెక్ట్గా జరిగితే నీ వయసు కూతురు ఉంటుంది, వాడికి 23 ఏళ్ళు తేడా ఉంది, అంటే కూతురు కంటే ఎక్కువ వయసు యాక్చువల్గా. సో అని చెప్తే వీళ్ళు వినలేదు. ఇద్దరు కూడా ఏంటంటే ఎమోషనలీ ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ అమ్మాయి అతన్ని వదిలి ఉండే పరిస్థితి కనబడలేదు, ఆ అబ్బాయి కూడా వదిలి ఉండే పరిస్థితి కనబడలేదు. దాంతో వీళ్ళకి ఎవరో సలహా ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెట్టండి అని. సో వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మామూలుగా మనకి పోక్సో చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, ఈ చట్టం ఏం చెప్తుందంటే, మైనర్ 18 ఏళ్లకి కంటే కూడా చిన్నవాళ్ళు, అబ్బాయినా అమ్మాయినా, ఈ చట్టాన్ని జెండర్ న్యూట్రల్ యాక్ట్ అంటారు అనమాట. అంటే 2 జెండర్లకి వర్తిస్తుంది. 18 ఏళ్ళకి లోపల ఉండే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరు తన అఫైర్ పెట్టుకుంటే, ఆ పెద్దవాళ్ళు 18 ఏళ్ళకి పైన ఉండేవాళ్ళు, అంటే 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న ఒక అబ్బాయి ఒక 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకుంటే, ఈ అమ్మాయి సమ్మతితోనే పెట్టుకున్నా, కాన్సెంట్తోనే పెట్టుకున్నా కూడా ఆ అబ్బాయి నేరం చేసినట్టుగా లెక్క. రివర్స్లో అమ్మాయి అంతే, 18 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న అబ్బాయితో 18 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న అమ్మాయి అఫైర్ పెట్టుకుంటే ఆ అమ్మాయి నేరం చేసినట్టు లెక్క. కాబట్టి అంటే మైనర్తో మేజర్స్ అఫైర్లు పెట్టుకుంటే మైనర్లు ఒప్పుకున్నా కూడా అది పోక్సోకి వర్తిస్తుంది అన్నమాట. అంటే మైనర్లకి మైండ్ క్లియర్గా వికసించి ఉండదు. వాళ్ళు ఈ మేజర్లు వాళ్ళని ట్రాప్ చేసి మ్యానిపులేట్ చేసి అఫైర్లోకి లాగుతారు. కాబట్టి మేజర్లది అది క్రైమ్ అన్నట్టుగా చైల్డ్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చిన చట్టం ఇది. సో ఈ చట్టం కింద ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. 45 రోజులు జైల్లో ఉన్నాడు, బెయిల్ రాలేదు. ఎందుకంటే పోక్సో చట్టం వచ్చి స్పెషల్ యాక్ట్ అంటారు వీటిని. ఈ స్పెషల్ యాక్ట్స్ కొద్దిగా రిగరస్గా ఉంటాయి, వాటి కింద బెయిల్ అంత ఈజీగా రావు, పోక్సో కింద రావు. మనకి ఇక్కడ ఆయన ఎవరు, జానీ భాష, ఆయనకు కూడా 30 రోజులు పోక్సో కింద ఆయన జైల్లో ఉన్నాడు అమ్మాయి విషయంలో. కాబట్టి ఏంటంటే పోక్సో కింద త్వరగా బెయిల్ రాదు కాబట్టి ఈ అబ్బాయి 40 రోజులు వచ్చాడు. అది కూడా కండిషనల్ బెయిల్, రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాలి అదంతా. ఈ అబ్బాయి ఏం చేశాడంటే అప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మానేశాడు, బాగా ప్రెజర్కి లోన్ అయ్యాడు.
అంటే తన ప్రేమించిన అమ్మాయి, అతని పెళ్ళేమో అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. ఆల్రెడీ ముగ్గురు కూతుర్లు పుట్టారు. భార్య మీద తనకి ఇంట్రెస్ట్ పోయింది. ఎమోషనల్ బాండ్ కూడా లేదు భార్యతో. కానీ ఈ అమ్మాయితో ఒక ఎమోషనల్ బాండ్ వచ్చింది. ఒక అటాచ్‌మెంట్ వచ్చేసింది. ఇద్దరు విడిపోలేని ఒక పరిస్థితి. వయసు అనేది వాళ్ళకి అడ్డంకిగా అసలు కనబడలేదు. ఈ అమ్మాయికే అతనికి పెద్ద వయసు అనేది ఆ అమ్మాయి ఏమనుకోలేదు. ఆ అబ్బాయి కూడా అనుకోలేదు. వాళ్ళిద్దరు ఏందంటే వయసుకి సంబంధం లేకుండా ఒకటయ్యారు వాళ్ళు. సో ఇది ఎమోషనల్ బాండ్ అనేది బాగా పెరిగిపోయింది. వీళ్ళేమో ఇప్పుడు కేసులు పెట్టేశారు. ఈ అమ్మాయిని కలవనీయట్లేదు. దీంతో వాళ్ళిద్దరు కూడా ఏం డిసైడ్ అయ్యారంటే, మనం కలిసి బతకలేనప్పుడు కనీసం కలిసి చనిపోదాం అన్న ఒక దీనికొచ్చారు వాళ్ళు. మామూలుగా చాలా సార్లు ఇదే జరుగుతుంది. కలిసి బతకడానికి మనకి సమాజం, లేకపోతే బంధువులు వీళ్ళందరూ మనల్ని కలవనీయరు కాబట్టి మనం చనిపోదాం. చనిపోతే వీళ్ళేం చేయగలరు? చనిపోవడాన్ని అయితే ఆపలేరు కదా వీళ్ళు. సో, బతకనీయరు కాబట్టి కనీసం మనం చావులైనా కలుద్దాము. చావు తర్వాతైనా మనం ఒకటిగా ఉండొచ్చు. ఈ యాంగిల్ ఉంటది. దీన్ని మామూలుగా సైకాలజీలో ఫ్యూజన్ లవ్ అంటారనమాట. ఫ్యూజన్ లవ్‌లో ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. ఒక్కొక్కసారి హత్యలు గూడా ఫ్యూజన్ లవ్‌లో జరుగుతాయనమాట. అంటే నాకు నీతో కలిసి నేను ఉండలేనని అబ్బాయి ఏం చేస్తుంటాడంటే, ఆ అమ్మాయి గాని వేరే వాడిని లవ్ చేసినా గూడా, ఈ అబ్బాయి ఆ అమ్మాయిని విడిచి ఉండలేక తనన్నా ఆత్మహత్య చేసుకుంటాడు. లేతే ఆ అమ్మాయినన్నా చంపేస్తాడు. అంటే నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కడానికి వీల్లేదని. ఇటువంటి ఒక సైకలాజికల్ మైండ్ సెట్ వీళ్ళకొచ్చేస్తుంది. దీన్ని కేసుల ద్వారా పరిష్కరించడం సాధ్యం గాదు. దీనికి సైకలాజికల్ కౌన్సెలింగ్ గూడా అవసరం. ముఖ్యంగా ఈ అమ్మాయికి సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం. ఎందుకంటే జనరల్‌గా ఏం జరుగుతుందంటే ఈడిపస్ కాంప్లెక్స్ అనే థియరీ ఉంది. ఈ థియరీ ప్రకారం చాలామంది ఆహ్, అమ్మాయిలు తనకంటే పెద్ద వయసున్న అబ్బాయిల్ని లైక్ చేస్తారు. దీంట్లో ఒక పెటర్నల్ యాంగిల్ గూడా ఉంటది. అంటే ఫాదర్ చిన్నప్పుడు అమ్మాయిల్ని మంచిగా ప్రేమించకపోతే కూతుర్లని ఈ ఈ కూతుర్లలో తనకంటే పెద్ద వయసున్న ఒక వ్యక్తిని ప్రేమించడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియడం. అబ్బాయిల్ని ఎక్కువగా ప్రేమించడానికి కూడా ఈ కారణం గూడా ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళకి మేల్ ఫిగర్ నుంచి సరైన ప్రేమ లేనప్పుడు ఆహ్, వాళ్ళు పెద్దయినాక ఎక్కువ మంది అబ్బాయిల్ని సరిపోదు. ఒక అబ్బాయి లవ్ గూడా వాళ్ళకి సరిపోదనమాట. ఎందుకంటే ఆ వాక్యూమ్ ఉండిపోతుంది. ఇది సైకాలజీ చెప్తుంది. అలాగా ఈ అమ్మాయి 23 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పటికి కూడా లవ్ చేసింది. దీనికి సైకాలజీలో చాలా కేసులు గూడా ఉన్నాయి. మా పాపులర్ కేస్ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ వుడీ అలెన్ అని ఉన్నాడు. ఆయన ఒక పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరంటే తన ముందు భార్య పెంచుకున్న అమ్మాయి. ఒక భార్యతో విడిపోయాడు. ఆ భార్య పెంచింది ఒక అమ్మాయిని. ఆ! ఆ అమ్మాయి ఆ అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఇతనికి గ్యాప్ 35 ఏళ్ళు. అబ్బా! ఎలా? సో, దీన్ని విలేకరులు ఒకసారి ఒక మీటింగ్‌లో యేసుకున్నారు గట్టిగా. ఆ! 35 ఏళ్ల అమ్మాయి, అది కూడా నీ ముందు భార్య నీ ఎక్స్ భార్య పెంచుకున్న అమ్మాయి. అంటే నీ కూతురు వరుస అవుతుంది. ఆ అమ్మాయిని నువ్వెలా ప్రేమించావు? ఎలా పెళ్లి చేసుకున్నావు? అని ప్రశ్నల వర్షం కురిపిస్తే ఈయన సైలెంట్‌గా ఉన్నాడు. చివర్లో ఆయన వెల్ హార్ట్ వాట్ ఇట్ వాంట్స్ అనేసి లేసి ఎళ్ళిపోయాడు. అంటే సమాధానం నేను గూడా ఏమి ఇయలేను. నా హృదయం అది కోరుకుండింది. నేనేం చేయలేనని వెళ్ళిపోయాడు. ఆయన గొప్ప ఫిల్మ్ డైరెక్టరు, గొప్ప ఫిలాసఫరు అన్నీ ఉన్నాయి. అంటే ఎమోషనల్ విషయానికొచ్చేసరికి హ్యూమన్ బీయింగ్స్ లాజిక్కు, రీజను పనిచేయదు. ఇర్రేషనల్‌గానే ఉంటారు. సో, ఎమోషన్స్ అలాగే ఉంటాయి. ఎమోషన్స్ లాజిక్ చూసుకొని వాళ్ళ వయసెంత, వాళ్ళ కలలేంటి, వాళ్ళ కులమేంటి ఇవన్నీ చూసి పుట్టదు మనకి. ఏదో జరుగుతుంది. ఆ ఇద్దరి మధ్య రకరకాల కారణాలతో ఒక అటాచ్‌మెంట్ వస్తది. ఈ అటాచ్‌మెంట్‌కి సమాజానికి సంబంధించిన రూల్సు, సంప్రదాయాలు ఇవన్నీ అడ్డుగా వస్తాయి. ఇక్కడే ప్రాబ్లమ్. వ్యక్తి డిజైర్స్‌కి, సమాజ కట్టుబాట్లకి, సంప్రదాయాలకి మధ్య ఒక క్లాష్ వచ్చినప్పుడు వ్యక్తులు ఏమవుతారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది లేటెస్ట్‌గా. నిజానికి దీంట్లో అనేక యాంగిల్‌లున్నాయి. ఈ అబ్బాయి భార్య వైపు నుంచి యాంగిల్ చూసుకున్నప్పుడు మళ్ళీ ఆమె బాధితురాలు, విక్టిమ్ అవుతుంది. ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకొని ముగ్గురు బిడ్డలు కనేసి వేరే వాళ్ళతో లవ్ అంటే ఆమె ఏం చేయాలి? అన్నది ఒక యాంగిల్. సో, ఇది కాంప్లెక్స్ సిట్యుయేషన్. మనం ఒక్క సైడ్ తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వలేని పరిస్థితి. లీగల్‌గా జడ్జిమెంట్ ఇచ్చేయొచ్చు కానీ, మోరల్ యాంగిల్‌లో లేకపోతే హ్యూమన్ యాంగిల్‌లో మనం దీన్ని జడ్జిమెంట్ ఇయలేం. ఈ అమ్మాయికి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలీదు. ఆ అమ్మాయికి ఏ కొరతలు ఉన్నాయో తెలీదు.
ఏదేమైనా ఆ అమ్మాయికి ఒక మేల్ ఫిగర్, ఫాదర్ ఫిగర్ కావాల్సి వచ్చాడు. అది ఇతను అందించాడు. ఇతను క్యారింగ్‌గా ఉండొచ్చు, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుండొచ్చు. అవన్నీ ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ దగ్గర దొరికి ఉండకపోవచ్చు. సో, అందువల్ల ఇతనికి అటాచ్ అయిపోయింది. ఇతనికి అటాచ్ అయిపోయినప్పుడు ఇతని నుంచి దూరం ఉంటే బతకలేని పరిస్థితి. దాంతో వీళ్ళు నిర్ణయం చేశారంటే భద్రాచలంలో ఒక లాడ్జికెళ్లారు. ఇద్దరు ముందుగానే ఈ అబ్బాయి పురుగుల మందు కొనుక్కొనెళ్ళాడు. సో, లాడ్జికెళ్ళి ఇద్దరు పురుగుల మందు తాగేశారు. అయితే తాగేసినప్పుడు వాళ్ళకి ఆ కేకలేయడం, అరుపులు అరుచుకోవడం, ఏదో శబ్దాలు వినపడినాయి లాడ్జిలో అక్కడ మేనేజ్‌మెంట్ వాళ్ళకి. వాళ్ళెళ్లి తలుపులు బద్దలు కొట్టి చూస్తే వీళ్ళిద్దరూ సీరియస్ కండిషన్‌లో ఉన్నారు. ఈ అబ్బాయి అయితే అక్కడే స్పాట్ డెడ్. ఈ అబ్బాయి ఎక్కువ తాగేసినాడు. ఆ అమ్మాయి అంత తాగలేదు గానీ, ఆ అమ్మాయి గూడా ఐసీయూలోకి తీసుకెళ్ళినాక ఆ అమ్మాయి కూడా చనిపోయింది. సో, ఇద్దరూ వాళ్ళనుకున్న లక్ష్యమైతే నెరవేరింది. అంటే కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోదాం అనేది ఏదైతే ఉందో అది నెరవేర్చుకొనెళ్లారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇటుపక్క ఈ అబ్బాయి వాళ్ళ భార్య, పిల్లలు ఆహ్, చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళు అట్లాగే ఈ అమ్మాయి పేరెంట్స్ గూడా చాలా బాధపడే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఇలాంటివి ఎలా అరికట్టాలనే దానికి సింపుల్ సొల్యూషన్స్ లేదు గానీ, ఈ అమ్మాయి వైపు నుంచి వాళ్ళు కొంత ఆలోచించి, ఆ అమ్మాయికి సైకాలజికల్ కౌన్సెలింగ్‌లు ఇలాంటివేమన్నా ఇచ్చుంటే కొంతవరకు చెప్పలేం మనం గ్యారంటీగా. సైకాలజికల్ కౌన్సెలింగ్ ఒకటే సరిపోకపోవచ్చు. ఏదేమైనా వాళ్ళకి తోచిన ఇది వాళ్ళు చేశారు పేరెంట్స్. అంటే పోలీసులకి జెప్పి అరెస్ట్‌లు జేస్తే జరుగుతుందేమో, ఆగిపోతుందేమో అని అనుకున్నారు. కొన్నిసార్లు ఆగి గూడా పోవచ్చు. కానీ ఇక్కడ దానికి మించి వీళ్ళిద్దరి మధ్య ఒక అటాచ్‌మెంట్ ఉండిపోయింది. దాంతో బతకలేకపోయినా చనిపోదామని ఇద్దరు డిసైడ్ అయ్యి చనిపోయారు.